నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఇది మోడల్ 3 అంటే స్టాండర్డ్ ఫార్మ్ 3. ఇందులో క్వశ్చన్ అనేది అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఫామ్ లో ఉంటాయి అని చూద్దాం. ఈక్వేషన్స్ ఆఫ్ ది ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పి ఈజ్ ఈక్వల్ టు జి ఆఫ్ వై కామా క్యూ. అంటే ఇందులో ఇచ్చిన క్వశ్చన్స్ యొక్క ఈక్వేషన్స్ అనేవి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పి ఈజ్ ఈక్వల్ టు జి ఆఫ్ వై కామా క్యూ అనే మోడల్లో ఉంటాయి. అండ్ అండ్ గైస్ ఈ యొక్క మోడల్ యొక్క ఎగ్జాంపుల్ చూసే ముందు వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది చూసేద్దాం. దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పి ఈజ్ ఈక్వల్ టు జి ఆఫ్ వై కామా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ని ఏ కి ఈక్వల్ చేసుకోవాలి. దెన్ సాల్వ్ ఫర్ పి అండ్ క్యూ. అట్లా ఏ కి ఈక్వల్ చేసుకున్న తర్వాత పి వాల్యూ క్యూ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఇట్లా పి వాల్యూ క్యూ వాల్యూ కనుక్కున్న తర్వాత స్టెప్ ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ దీస్ ద వాల్యూస్ ఆఫ్ పి అండ్ క్యూ ఇన్ dz is equal to pdx plus qdy. p values q values కనుక్కున్న తర్వాత ఈ dz is equal to pdx plus qdy లో p values q values సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ యొక్క ఈక్వేషన్ ని దెన్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంది, మనము dz ఈజ్ ఈక్వల్ టు pdx ప్లస్ qdyలో p వాల్యూస్ q వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ యొక్క ఈక్వేషన్ ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వస్తుంది. అండ్ గైస్ ఇక్కడ ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ అర్థం కావాలంటే ఎగ్జాంపుల్స్ అయితే ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూసేద్దామా? ఎగ్జాంపుల్ ఏంటి? సాల్వ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ పి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ యొక్క థర్డ్ మోడల్లో క్వశ్చన్స్ ఏ ఫామ్ లో ఉంది అంటే క్వశ్చన్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పి జి ఆఫ్ వై కామా క్యూ అంటే ఎక్స్పి వై క్యూ ఎక్స్ క్యూ పిఎక్స్ ఇట్లా అంటే కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పి వై క్యూ ఎక్స్ క్యూ పివై ఇట్లా కాంబినేషన్ అనుకుంటే ఆ యొక్క క్వశ్చన్ అనేది నాన్ లీనియర్ లో థర్డ్ మోడల్ కి సంబంధించిందని గుర్తు పెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటిది? సాల్వ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1. స్టార్టింగ్ ఏంటిది? గివెన్ ఎక్స్ స్క్వేర్ పి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? ఈ వై స్క్వేర్ క్యూ స్క్వేర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడేమవుతుంది? ఎక్స్ స్క్వేర్ పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వై స్క్వేర్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్లో ఏకి ఈక్వల్ చేసుకోవాలని చెప్పాను. కాకపోతే ఇక్కడ అన్నిటికీ ఎక్స్ స్క్వేర్ అన్ని ఎక్స్ పి వై క్యూ స్క్వేర్ లో ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ కి ఈక్వల్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్స్ పి అంటే స్క్వేర్ లో లేకుండా నార్మల్ గా ఉంటే అప్పుడు ఏకే ఈక్వల్ చేసుకోవాలి. అక్కడ అన్ని స్క్వేర్ లో ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇక్కడ ఏ స్క్వేర్ అని తీసుకున్నాను. ఓకేనా? స్టెప్ అని ఏం చేయాలి? ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ అని రాసిన తర్వాత దాన్ని ఏకైనా ఏ స్క్వేర్ కైనా అంటే బేస్డ్ ఆన్ ఇచ్చిన దాన్ని బట్టి ఏకైనా ఈక్వల్ చేసుకోవాలి, ఏ స్క్వేర్ కైనా ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి? ఒకసారి ఎక్స్ స్క్వేర్ పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ చేయాలి, ఇంకోసారి 1 మైనస్ వై స్క్వేర్ క్యూ స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ చేస్తే వీటి ద్వారా పీక్యూ వాల్యూస్ అనేవి కొనుక్కోవాలి. అది స్టెప్ 2. స్టెప్ 2 ఏంటిది? ఎక్స్ స్క్వేర్ పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ద్వారా పి వాల్యూ కనుక్కోవాలి. అలానే 1 మైనస్ వై స్క్వేర్ క్యూ స్క్వేర్ ద్వారా క్యూ వాల్యూ అనేది కనుక్కోవాలి. దాని ప్రకారం ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ పి స్క్వేర్ ని ఎక్స్పి హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఎక్స్పి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ చేసేస్తే ఎక్స్పి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ పి వాల్యూ కావాలి కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్. పి వాల్యూ వచ్చింది. అలానే ఇప్పుడు మనం
క్యూ వాల్యూ అనేది కనుక్కోవాలి. క్యూ వాల్యూ ఎలా కనుక్కోవాలి? 1 మైనస్ వై స్క్వేర్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ క్యూ వాల్యూ రావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే వై స్క్వేర్ క్యూ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యూ స్క్వేర్ ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే అప్పుడు ఏమవుతుంది? వై స్క్వేర్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను? వై స్క్వేర్ క్యూ స్క్వేర్ ని ఎలా రాసుకోవచ్చు? మనం వై క్యూ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. అప్పుడు ఈ వై క్యూ హోల్ స్క్వేర్ కి వై క్యూ హోల్ స్క్వేర్ ఏదైతే స్క్వేర్ ఉందో అది రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ వై క్యూలో క్యూ కావాలి కాబట్టి వైని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డినామినేటర్ లో వస్తుంది. అప్పుడు రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ బై వై. దేర్ ఫర్ క్యూ వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ బై వై. ఇలా పి వాల్యూ క్యూ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దాకా ఏం చేశాను? ఇచ్చిన ఈక్వేషన్ రాసాను. రాసిన తర్వాత దాన్ని బేస్డ్ ఆన్ ఈక్వేషన్ ఏకైనా ఈక్వల్ చేసుకోవాలి, ఏ స్క్వేర్ కైనా ఈక్వల్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ఈక్వేషన్. దాని తర్వాత పి వాల్యూస్ క్యూ వాల్యూస్ కనుక్కోవాలి. అక్కడ వరకు చేసాం. తర్వాత వచ్చే లోపల ఒక ఫార్ములా అనేది వెయ్యాలి. వి నో దట్ dz ఈజ్ ఈక్వల్ టు pdx ప్లస్ qdy. ఓకేనా? ఇందులో ఒక ఫార్ములా ఉంటుంది, అదేంటిది? dz ఈజ్ ఈక్వల్ టు pdx ప్లస్ qdy. dz ఈజ్ ఈక్వల్ టు p యొక్క వాల్యూ a బై x dx ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ బై dy. ఇట్లా పి వాల్యూ క్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ యొక్క ఈక్వేషన్ ని ఇంటిగ్రేట్ చెయ్యాలి. ఇక్కడ కనుక పి వాల్యూ క్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాను. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dz ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇక్కడ మనకి రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై వై dy ప్లస్ సి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ dz ఏమవుతుంది? z అవుతుంది. ఏ అనేది అలానే రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ అవుతుంది. ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ అనేది అలాగే రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై వై ఏమవుతుంది? లాగ్ వై అవుతుంది. లాగ్ వై ప్లస్ సి విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఇట్లా కనుక్కోవాలి. ఇట్లాంటి ప్రాబ్లంలో ఇచ్చిన ఈక్వేషన్ రాయాలి. ఇచ్చిన ఈక్వేషన్ ని ఏ స్క్వేర్ కైనా ఏ కైనా ఈక్వల్ చేసుకున్న తర్వాత పి వాల్యూ క్యూ వాల్యూ కనుక్కుంటాం. ఇలా కనుక్కున్న తర్వాత ఏం చేయాలంటే ఇందులో ఒక ఫార్ములా ఉంటుంది, dz ఈజ్ ఈక్వల్ టు pdx ప్లస్ qdy. ఇక్కడ ఏంది? ప్రీవియస్ గా కనుక్కున్న పి వాల్యూ క్యూ వాల్యూ ఈ యొక్క ఫార్ములాలో పి వాల్యూ క్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఇట్లా సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దామా? సాల్వ్ పి స్క్వేర్ వై ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎక్స్ స్క్వేర్. గివెన్ ఏంటిది? గివెన్ పి స్క్వేర్ వై ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అంటే ఎక్స్ మొత్తం ఒకవైపు పిఎక్స్ మొత్తం ఒకవైపు క్యూవైలు మొత్తం ఒకవైపు అట్లా రాసుకుంటే పి ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై పి ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ న్యూమరేటర్ లో ఉంది, ఇటువైపు వస్తే డినామినేటర్ లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? పి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వై ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేసుకుంటున్నాను? ఏకి ఈక్వల్ చేసుకుంటున్నాను. ఇందాక ఏంటి ఏ స్క్వేర్ చేశారంటే ఇందాక ప్రాబ్లంలో మీరు కనుక గమనిస్తే అన్ని స్క్వేర్ లో ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ వై స్క్వేర్ పి స్క్వేర్ అన్ని స్క్వేర్ లో ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ తీసుకున్నాం. ఇక్కడ ఓన్లీ పి స్క్వేర్, పికి ఒక్కదానికి స్క్వేర్ ఉంది కాబట్టి అన్నిటికి ఉంటేనే ఏ స్క్వేర్ తీసుకుంటాం, అన్నిటికి ఉండకపోతే ఏని కన్సిడర్ చేసాం. ఇక్కడ ఏం చేసాను? ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్న తర్వాత పిఈఎక్స్ ఒకవైపు క్యూవై ఒకవైపు రాసుకుంటే పి స్క్వేర్ ఇంటూ 1 అట్లా పిఎక్స్ ఒకవైపు రాసుకున్నాను, క్యూవై ఒకవైపు రాసుకున్నాను. పి స్క్వేర్ ఇంటూ
1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడేంటి, దీని ద్వారా పి వాల్యూ క్యూ వాల్యూ కనుక్కోవాలి. అప్పుడేమవుతుంది, పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇప్పుడేంటి ఈక్వల్ టు ఏ అన్నా కాబట్టి పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ అంటే ఇక్కడ ఏంది పి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఇటువైపు వెళ్తే ఏ ఎక్స్ స్క్వేర్. అండ్ ఇక్కడ ఏంది, అప్పుడు యాక్చువల్లీ ఇది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ న్యూమరేటర్ లో ఉంటుంది. ఇప్పుడైతే డినామినేటర్లోకి వస్తే ఏమవుతుంది, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ పి కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేశాను, పి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ చేస్తే పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏం కావాలి, పి వాల్యూ కావాలి. పి ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఇటువైపు వస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. పి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ ఎక్స్. పి అనే స్క్వేర్ అనేది ఇటువైపు వస్తే రూట్ అవుతుంది కాబట్టి రూట్ ఏ ఇంటూ స్క్వేర్ ఇంటూ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. పి వాల్యూ ఎంత వచ్చింది మనకి, రూట్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అలానే క్యూ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏ. క్యూ వాల్యూ రావాలంటే ఏ వై. ఇప్పుడు పి క్యూ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఏంది, ఇందులో ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది, వి నో దట్ dz is equal to pdx plus qdy. పైన ఏవైతే p వాల్యూ q వాల్యూ కనుక్కున్నామో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే dz is equal to p వాల్యూ ఎంత, రూట్ ఆఫ్ a ఇంటూ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ఏ వాల్యూ q వాల్యూ ఎంత, ay dy. అండ్ ఇక్కడ ఏం చేశాను, ఈ యొక్క ఈక్వేషన్ లోనే రూట్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ లోనే ఇక్కడ 2ని న్యూమరేటర్ లో డినామినేటర్ లో మల్టిప్లై చేశాను. అలా ఎందుకు మల్టిప్లై చేశానని క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు. అలా మల్టిప్లై చేసినాను, డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 2ని న్యూమరేటర్ లో డినామినేటర్ లో మల్టిప్లై చేసాను. 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఏవై డివై. ఇక్కడ 2ని న్యూమరేటర్ లో డినామినేటర్ లో మల్టిప్లై చేశాను. ఎందుకంటే ఒక ఫార్ములా కోసం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి, ఇక్కడ మీరు కానీ గమనించినట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీనికి డిఫరెన్షియేట్ చేస్తే 1కి చేస్తే 0, ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇంకేం ఉండాలి మనకి, 2 ఉండాలి. కాబట్టి అందుకే నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో ఎక్స్ ని మల్టిప్లై చేశాను. అప్పుడు 2x అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే దీనికి డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. ఓకేనా, అందుకని ఇలా చేశాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీని ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్, అందుకని రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, అందుకని ఇక్కడ ఏంది, రూట్ ఏ అనేది అట్లనే రాసింది. ఇక్కడ ఇందాక న్యూమరేటర్ డినామినేటర్ లో 2ని మల్టిప్లై చేశాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 2x అనేది ఈ యొక్క ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గా ఉంది. అండ్ ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి అది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాసాం. అప్పుడు ఎంత ఉంది, రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంది, దీని అసలు దాని ఫార్ములా ఏంటిది, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దానికి ఫార్ములా ఏంటి, అంటే ఇక్కడ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని ఎట్లా రాసుకోవచ్చు, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -2. ఎందుకంటే ఈ యొక్క రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డినామినేటర్ లో ఉంది, పైకి వస్తే ఏంది అంటే ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్
హోల్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. అదే అది డినామినేటర్ లో ఉంది. డినామినేటర్ లోకి వస్తే 1 + x² హోల్ పవర్ -2గా రాసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏమిటంటే బాగా ఏం చేస్తున్నారా? ఏందన్నా చెప్ప అరే అండ్ గైస్ ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి
1 plus x square whole power minus 2 and 1 plus x square అంటే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇది x పవర్ n ఫామ్ లో ఉంది. దీనికేంటి ఇంటిగ్రేషన్ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ గైస్ ఇక్కడ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ n ప్లస్ 1 అంటే మైనస్ 1 బై 2 ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే మైనస్ 1 బై 2 ప్లస్ 1 అండ్ ఇక్కడ ఇది ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ పవర్ n అనుకున్నాం కాబట్టి 1 కి చేస్తే 0 ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అవుతుంది ప్లస్ ఏ ఇంటూ వైకి చేస్తే వై స్క్వేర్ బై 2 ప్లస్ సి అండ్ దాని తర్వాత మీరు చూసినట్టయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ బై 2 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 బై 2 ప్లస్ 1 అంటే హాఫ్ మైనస్ 1 బై 2 ప్లస్ 1 అంటే హాఫ్ అలానే మైనస్ 1 బై 2 ప్లస్ 1 అంటే హాఫ్ హాఫ్ అంటే 2 ఈ 2 న్యూమరేటర్లోకి వెళ్తే 2 క్యాన్సిల్ అవుతుంది అండ్ గైస్ ఇక్కడ 2x అనేది అలానే ఉంటుంది ఆ 2x రాయలేదు నేను ప్లస్ ఏ ఇంటూ వై స్క్వేర్ బై 2 ప్లస్ సి అండ్ ఇక్కడ రూట్ ఇక్కడ 2 ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇక్కడ పైన ఉన్న 2x అనేది రాయలేదు నేను ఆ 2x కూడా రాయండి మీరు అప్పుడు ఏమవుతుంది జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x ప్లస్ ఏ y square by 2 plus c which is the required solution.